పెట్రోల్ అనేది మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక ముఖ్యమైన ఇంధనం కదా! మీ స్కూటర్‌లో అయినా, కారులో అయినా లేదా మనం పాఠశాలకు వెళ్ళే బస్సుల్లో అయినా పెట్రోల్ ఉపయోగిస్తారు. పెట్రోల్ ఎక్కడ చూసినా ఉపయోగంలో ఉంటుంది. పెట్రోల్ లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. పెట్రోల్ లేకపోతే రవాణా కూడా ఉండదు. కానీ పెట్రోల్ నిజానికి జలచర జీవుల నుండి అంటే నీటిలో ఉండే జీవుల నుండి ఏర్పడిందని నేను చెబితే ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మన వాహనాలను నడిపించే ఈ ఇంధనం అంతా లక్షలాది సంవత్సరాల క్రితం జీవించిన చిన్న చిన్న జలచర జీవుల నుండే ఉద్భవించింది. అది నమ్మశక్యంగా లేకపోవచ్చు కదా! కానీ పెట్రోల్ జలచర జీవుల నుండి ఎలా ఏర్పడింది? ముందుగా పెట్రోల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పెట్రోల్ ఎలా ఏర్పడిందో నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం లక్షలాది సంవత్సరాల క్రితం జరిగిన కాలానికి వెళ్ళాలి. చాలా కాలం క్రితం జరిగిన విషయంలాగా అనిపిస్తుంది కదా! నిజంగానే అంత పాతది. పెట్రోల్ ఒక్క రాత్రిలో ఏర్పడలేదు. అది లక్షలాది సంవత్సరాల పాటు జరిగిన సహజ ప్రక్రియ వల్ల ఏర్పడింది. కోట్లాది సంవత్సరాల క్రితం సముద్రాల్లో జలచర జీవులు ఎంతో ఆనందంగా జీవించేవి. కానీ అవి చనిపోయిన తర్వాత వాటి శరీరాలు మాయమైపోలేదు. బదులుగా వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి మునిగిపోయాయి. ఆ తర్వాత అవి ఇసుక మరియు మట్టి పొరల క్రింద ఒకదాని మీద ఒకటి పేరుకుపోయి పూడిపోయాయి. అక్కడ్నుంచే అసలు అద్భుతం అంటే శాస్త్రీయ ప్రక్రియ ప్రారంభమైంది. లక్షలాది సంవత్సరాల పాటు గాలి లేకపోవడం వల్ల అవి త్వరగా కుళ్ళిపోలేదు. అవి నీటి అడుగున ఉండి అధిక వేడి మరియు అపారమైన ఒత్తిడికి లోనయ్యాయి. ఈ అవశేషాలు నెమ్మదిగా మార్పు చెంది పెట్రోలియం మరియు సహజ వాయువుగా మారాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! ఇది ఒక్క రాత్రిలో జరిగిన విషయం కాదు. అసలు అలాంటిది కాదు. పెట్రోలియం అనే ఈ విలువైన ఇంధనం ఏర్పడ్డానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. అందుకే దీనికి అంత విలువ ఉంది. మనకు సహజ రూపంలో లభించే పెట్రోలియంను ముడి పెట్రోలియం లేదా ముడి చమురు అని అంటారు. అది నేరుగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండదు. మన వాహనాల్లో పోసుకునే స్వచ్ఛమైన, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇంధనం కాదు. నిజానికి అది గాఢమైన నలుపు రంగులో ఉండే చిక్కగా ఉండే ద్రవం. దానికి చాలా బలమైన వాసన ఉంటుంది. దాని సహజ రూపంలో ఉన్నప్పుడు దాన్ని నేరుగా వాహనం ట్యాంకులో పోసి ఉపయోగించలేము. అందుకే శుద్ధి చేయడం అవసరము. ముడి పెట్రోలియం శుద్ధి చేయడం రిఫైనింగ్ అనే ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. దీనినే ప్రత్యేకంగా పెట్రోలియం శుద్ధి, పెట్రోలియం రిఫైనింగ్ అని అంటారు. ఈ ప్రక్రియలో ముడి పెట్రోలియంను విడదీసి అనేక ఉపయోగకరమైన పెట్రోలియం ఉత్పత్తులుగా మారుస్తారు. వాటి గురించి మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇది చమురు శుద్ధి కర్మాగారాలు అని పిలిచే పెద్ద పారిశ్రామిక కర్మాగారాల్లో జరుగుతుంది. ఈ రిఫైనరీలను సాధారణంగా చమురు బావుల దగ్గర ఏర్పాటు చేస్తారు. చమురు బావిల నుంచే ముడి చమురును భూమి లోపల నుంచి తవ్వి తీస్తారు. అందువల్ల చమురును తవ్విన చోటే సులభంగా శుద్ధి చేయవచ్చు. అంటే ముడి చమురును తవ్విన ప్రదేశంలోనే దాన్ని శుద్ధి చేయడం సులభమవుతుంది. భూమి లోతుల్లో ఉన్న పెట్రోలియం నుంచి ఈరోజు మనం కార్లు మరియు స్కూటర్లలో ఉపయోగించే ఇంధనంగా మారే ఈ మొత్తం ప్రయాణం నిజంగా అద్భుతమైనది మరియు ఆసక్తికరమైనది. ఇప్పుడు శుద్ధి చేసిన తర్వాత పెట్రోలియం నుంచి లభించే వివిధ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. పెట్రోలియంను శుద్ధి చేసిన తర్వాత ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తులు లభిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా ఎన్ని రకాల ఉత్పత్తులు వస్తాయో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మొదటిగా ధృవీకృత పెట్రోలియం వాయువు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్‌పిజి గురించి చూద్దాం. ఇది పెట్రోలియం నుంచి లభించే వాయువును ద్రవ రూపంలోకి మార్చి తయారు చేస్తారు. ఎల్‌పిజి ఇళ్లల్లో మరియు పరిశ్రమల్లో వంట చేయడానికి, వేడి కోసం ఉపయోగించే చాలా ముఖ్యమైన ఇంధనం. మన అందరి ఇళ్లల్లో కూడా
ఎల్పిజి గ్యాస్ స్టవ్ మరియు గ్యాస్ సిలిండర్ ఉంటాయి కదా. తర్వాత రవాణా రంగంలో అత్యంత ముఖ్యమైన ఇంధనం పెట్రోల్. పెట్రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పెట్రోలియం నుంచి లభించే అత్యంత ప్రసిద్ధమైన ఉత్పత్తి. కార్లు, బైకులు వంటి వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది విమానయాన రంగంలో కూడా ఉపయోగించబడుతుంది. అలాగే డ్రై క్లీనింగ్లో ద్రావకంగా కూడా ఉపయోగిస్తారు. దీని తర్వాత రవాణా రంగంలో మరో ముఖ్యమైన ఇంధనం డీజిల్. డీజిల్ అనేది ట్రక్కులు, భారీ వాహనాలు వంటి పెద్ద వాహనాలకు ఇంధనం. మీరు పాఠశాలకు వెళ్ళే బస్సు కూడా ఎక్కువగా డీజిల్తోనే నడుస్తుంది. మీ ఇంట్లో జనరేటర్ ఉంటే అది కూడా డీజిల్తోనే పనిచేసే అవకాశం ఉంది. తర్వాత కందెన నూనె, లూబ్రికేటింగ్ ఆయిల్ గురించి చూద్దాం. ఇది యంత్రాలు సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది కదిలే భాగాల మధ్య ఘర్షణను తగ్గించి ఇంజిన్లు మరియు యంత్రాలు త్వరగా అరిగిపోకుండా కాపాడుతుంది. తర్వాత బిటుమెన్ ఉంది. దీని గురించి మీరు ఎక్కువగా వినకపోవచ్చు, కానీ ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఇది రహదారులు నిర్మించడానికి అలాగే పెయింట్ల తయారీలో ఉపయోగిస్తారు. మనం ప్రయాణించే మృదువైన నల్లటి రోడ్లు బిటుమెన్తోనే తయారవుతాయి. తర్వాత కిరోసిన్. ఇది ఒక గృహోపయోగ ఉత్పత్తి. కిరోసిన్ స్టవ్లు మరియు దీపాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే ఇది జెట్ విమానాలకు కూడా ఇంధనంగా ఉపయోగించబడుతుంది. చివరగా పారాఫిన్ మైనం ఉంది. ఇది కొవ్వొత్తులు అలాగే వాజలిన్ వంటి ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి తర్వాతిసారి మీరు లిప్ బామ్ ఉపయోగించినప్పుడు లేదా కొవ్వొత్తి వెలిగించినప్పుడు అవి ఒకప్పుడు సముద్రంలో జీవించిన చిన్న చిన్న జీవుల నుంచి లక్షలాది సంవత్సరాల ప్రక్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం నుంచే వచ్చాయని గుర్తుంచుకోండి. మరి మన ప్రశ్న గుర్తుందా? పెట్రోల్ అంటే ఏమిటి? అది జలచర జీవుల నుంచి ఎలా ఏర్పడింది? ఇప్పుడు మనకు దానికి సమాధానం తెలిసింది కదా. ఈ కథ అంతా లక్షలాది సంవత్సరాల క్రితం సముద్రంలో జీవించిన చిన్న చిన్న సముద్ర జీవులతో ప్రారంభమైంది. కాలక్రమేణా ప్రకృతి తన అద్భుతమైన ప్రక్రియ ద్వారా ఆ పురాతన జీవుల అవశేషాలను పెట్రోలియంగా మార్చింది. తరువాత ఆ పెట్రోలియాన్ని శుద్ధి చేసి మనం ప్రతిరోజు ఉపయోగించే అనేక ఉత్పత్తులుగా తయారు చేస్తారు. పెట్రోల్ కూడా ఆ పెట్రోలియం నుంచి లభించే అనేక ఉత్పత్తుల్లో ఒకటి మాత్రమే. ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచించండి. మీరు పెట్రోలియంతో తయారైన ఏ వస్తువునైనా ఉపయోగించినప్పుడు అది మీ కారు లేదా స్కూటర్లో పెట్రోల్ నింపడమైనా లేదా ఒక కొవ్వొత్తి వెలిగించడమైనా ఒక క్షణం ఆగి ఇదెక్కడి నుంచి వచ్చింది? దీని వయసెంత? అని ఆలోచించండి. సమాధానం ఏమిటంటే అది సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక సహజ ప్రక్రియ ఫలితం.